ఆలోచన రేషియో అనేది పూర్తిగా గమనించే దాన్ని మనం గమనించాలి అని. ఏంటి గమనించే దాన్ని గమనించడం అంటే, ఎప్పుడు మన లక్ష్యాన్ని గురించి కాకుండా వేరే వేరే విషయాలను గమనించే మనసును మనం గమనిస్తూ ఉండాలి అని. దాని మీద కాకుండా నేనిప్పుడు ఫలానా దగ్గర ఏం జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది, ఓ ఎన్ని వీడియోలు లేవు, ఎన్ని షార్ట్ రీల్స్ లేవు. ప్రతి ఒక్కటి ఇంపార్టెంటే అని అనిపిస్తూ ఉంటుంది. ఇది ఇంపార్టెంటే, ఇది ఇంపార్టెంట్ అనిపిస్తుంది. కొన్నేమో ఇష్టాలు ఉంటాయి. ఆ హీరో ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం, ఈ హీరోయిన్ ఫ్యామిలీ గురించి తెలుసుకోవడం, కొన్ని ఇష్టాలు ఉంటుంటాయి. ఈ ఇష్టాలు ఇవన్నీ అనవసరమైనవా, అవసరమైనవా అనేటువంటి ఈ జ్ఞానం ఉన్న మనసు, ఆ బయట వాటిని గమనించేటువంటి ఆ మనసుని గమనిస్తూ ఉండాలి. ఇది అర్థమైంది కదా ఈ పాయింట్? చాలా సింపుల్ గానే. ఆ? మనకు అవసరమైనటువంటి వాటినే ఆ లక్ష్యం మీదకే వెళ్ళేటట్టుగా చూడకుండా పక్కలకి చూస్తున్నటువంటి ఆ మనసును గమనించేటువంటి ఇది ఉండాలి అనేది. అంటే మనలోనే ఒక ట్రైనర్ ఉండాలి. మనసే మిత్రుడు, మన శత్రువు అని అంటాం కదా, అట్లా ద్వైతీ భావన లేకుండా ఏకత్వ భావన ఉండాలి. ద్వైతీ భావన లేకుండా ఎప్పుడు ఏకత్వ భావన, ఒకే దాని మీద నిలబడి ఉండేటట్టుగా ఉండాలి. ఇటు వెళ్ళి ఇటు వచ్చి, ఇటు వెళ్ళి ఇటు వచ్చేటువంటి దాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఒక కాయిన్ వాటర్ లో పడేస్తే చూడండి, కాయిన్ వాటర్ లో పడిపోతే అది రెండుగా, మూడుగా కనబడుతూ ఉంటది. దాని ఎగ్జాక్ట్ ప్లేస్ ని మనం గుర్తించలేం. ఎగ్జాక్ట్ ప్లేస్ ఎప్పుడైతే ఆ వాటర్ లోంచి లేదో, లేకపోతే వాటర్ నిశ్చలంగా ఉంటే అది ఒకటే కనబడుతుంటది. అంతేనా? ఉమ్, ఒక్కటే కనబడుతుంది. ఆ కాయినే మన లక్ష్యం అన్నమాట. ఆ కాయిన్ మన లక్ష్యం. ఇక ఆలోచనలు మొత్తం ఇట్లా ఇట్లా కదులుతూ నిశ్చలంగా లేకుండా ఉన్నాయనుకో, అన్ని ఎక్కడెక్కడో, అన్ని మన ఇష్టాల్లానే కనబడుతుంటాయి, అన్ని అవసరంలానే కనబడుతుంటాయి. కరెక్ట్ గా ఒకటి కనపడదు. టైం వేస్ట్ అంతా. అందుకనే చక్కటి అసోసియేషన్, ఫ్రెండ్షిప్ ఇది చాలా అవసరం. ఈ అసోసియేషనే మన ఆరా మీటింగ్, ఆరా పవర్. ఓకే. అందుకనే సార్, ఈ ఆరవ మార్నింగ్ వచ్చిన వాళ్ళు ప్రొడక్టివ్ గా ఉంటారు. వాళ్ళ బిజినెస్ లో వాళ్ళు వాళ్ళ లక్ష్య సాధనలో ఉంటారు. ఎందుకు ఉంటారంటే ఇదే మరి, నిశ్చలంగా ఉండడం. వాళ్ళకి ఒకే పక్షి కన్నులాగా కనబడు. ఎక్కడైనా ఉండండి. ఈ బిజినెస్ కావచ్చు, ఏ బిజినెస్ లో సక్సెస్ అవ్వాలన్నా ఇది ఒక సక్సెస్ మంత్ర. 5M క్లబ్ అనేది కేవలం ఇండస్ట్రీ అనే కాదు, మార్కుల కోసం చదువుతున్న పిల్లవాడికైనా ఇదే. సో డిఫరెన్స్ ఫస్ట్. సో మనలోనే ఏమి ఉండాలి అంటే, మనకి ఇది చాలా విభిన్నంగా ఉంటుంది. సహకరించే మిత్రుడు కన్నా కూడా మనల్ని విమర్శ చేసేటువంటి ఒక వ్యక్తి ఉండడం మంచిది. ఉం. ఇది కొంచెం డైజెస్ట్ చేసుకోవాలి. దీన్ని మనం సపోర్ట్ తీసుకోవాలి. ఉం. ఏంటంటే మనల్ని సపోర్ట్ చేసేటువంటి, ఎప్పుడు కావాలి సపోర్టింగ్ సిస్టమ్? నిరాశలో ఉన్నప్పుడు, అరే నేను చేయలేకపోతున్నానే, వాళ్ళంత యాక్టివ్గా చేసినప్పుడు నేను చేయలేకపోతున్నానే అనేది కాకుండా, ఓకే, నిరాశలో ఉన్నప్పుడు అవసరం, అంతేగాని ప్రతి దానికి మనల్ని మనం సపోర్ట్ చేసుకునే సిస్టాన్ని మనం డెవలప్ చేయొద్దు. నేను అనుకున్న లక్ష్యం చేరేంత వరకు నేను ఏ విధంగా కరెక్ట్ గా అవుతా, ఈ సిస్టాన్ని డెవలప్ చేసుకోవాలి. విమర్శల సిస్టాన్ని డెవలప్ చేసుకోవాలి. ఉమ్. నా ఆలోచనలు ఎట్లా రైట్ అవుతాయి, నా మాటలు ఎట్లా రైట్ అవుతాయి, నా ఫీలింగ్స్ ఎట్లా రైట్ అవుతాయి. ఫీలింగ్స్ అంటే అర్థం చేసుకునే తత్వం. ఫీలింగ్స్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నాం, మన ఫీలింగ్సే మన ఫ్యూచర్ గా మారుతుంటాయి. ఎమోషన్స్ అంటే వ్యక్తీకరించేటువంటి నైజం. ఎలా వ్యక్తీకరిస్తున్నాం అనేది ఎమోషన్స్. మన ఎనర్జీని ఎలా ఫీల్ అయ్యి ఎలా వ్యక్తీకరిస్తున్నాం అనేది ఇంపార్టెంట్. నేను ఎట్లా రైట్ అయితే అసలుకి అనేది మనలో ఆ సిస్టాన్ని బాగా పెంచుకోవాలి. ఎవరు రైట్ రాంగ్ అనేటువంటి చూసే సిస్టాన్ని మనం కొంచెం ఎంకరేజింగ్ అనేది తగ్గించాలి. అసలు రైటా రాంగా లేదు, నా సమయం ప్రొడక్టివ్ గా మారుతుందా లేదా అంతే. దాన్ని సహకరించే వాళ్ళు ఎవరు, ఏంటి? మీకు సహకరించే వాళ్ళు అంటే ఒక విషయం చెప్తాను.
మనకు సహకరించేటువంటి అసలైన నేస్తం ఎవరు అంటే నేచర్. దైవం ఏ రూపంలో ఉంటదంటే నేచర్ రూపంలో ఉంటది. ఈ నేచర్ మారుతుంటే బయట నేచర్ సహకారం పెరుగుతూ ఉంటుంది. మన ఇన్నర్ నేచర్ మారుతూ ఉంటే. చిన్న చిన్నవి ఏదైనా ఒక పదాలు గాని, కొంతమంది మిత్రులు మన వివా మిత్రులు కొంచెం స్టడీస్‌లో వెనకుండడం, పెద్దవాళ్ళు ఏమైనా అర్థం కానివి ఉంటే రాయడం ఒకటి వస్తే పవర్‌ఫుల్‌గా చాలు. దాన్ని గుర్తుపెట్టుకొని తర్వాత మీ ఎగ్జిక్యూటివ్ తోటి దాన్ని చర్చించండి. ఇది ఒక పైసా తీసుకొచ్చే జ్ఞానం ఇది. ఇదేదో మోటివేషన్ మామూలుది కాదు. ఇదొక మంచి ఎడ్యుకేషన్ ఇది. హ్మ్. మనిషిని మంచిగా ఉంచేటువంటిది కాదు. ప్రొడక్టివ్‌గా ఉంచేటువంటి జ్ఞానం ఇది. పైసా సంపాదించుకునే జ్ఞానం ఇది. అది గుర్తుపెట్టుకోండి. హ్మ్. ఉట్టిగా చెప్పట్లేదు. యాస్ ఎ లీడర్‌గా టీమ్ సక్సెస్‌ఫుల్‌గా ఉండడానికి, చక్కగా సంపాదించుకోవడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం. ఉట్టిగనే ఇది కాదు. ఓకే. హ్మ్. నా యొక్క టీమ్‌ని ఇప్పుడు నేనొక సంస్థ ఉంది. నా యొక్క పార్ట్నర్స్ ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా ప్రొడక్టివ్‌గా ఉండాలి. గొప్ప గొప్ప కార్పొరేట్ కంపెనీలు మెడిటేషన్ చేపించి, సైకాలజికల్ క్లాసెస్, ట్రైనింగ్స్ ఇప్పిస్తున్నాయి. ఎందుకు? కంపెనీ ప్రొడక్టివ్‌గా మారడానికి. ఓకే. వాళ్ళ యొక్క సైన్యము ఇంకా ప్రొడక్టివ్‌గా తయారవ్వడానికి. అది. సేమ్ మనం గూడా అదే ప్రయత్నం. మన వాళ్ళు ఇంకా ప్రొడక్టివ్‌గా, క్వాలిటీగా ఉండడానికి, హ్యాపీగా ఉండడానికి, రైట్? వర్క్ ఎఫిషియన్సీ పెరగడానికి. ఒక రూపాయి ఎక్కువ సంపాదించుకోవడానికి. రైట్? ఇది. సో, ఏమైనా అర్థం కాకపోతే ఈ యొక్క సపోర్టింగ్ సిస్టాన్ని, విమర్శించేటువంటి సిస్టాన్ని మనలో చాలా డెవలప్ చేసుకోవాలి. నేను ఏ విధంగా రైట్ అవుతాను? మనకి ఇప్పుడు ఏ సందర్భంలో దొరుకుతుంది? హ్మ్. ఏ సందర్భంలో మనకి దొరుకుతుంది? ఒక మాటుంది మీకు తెలుసో లేదో. సంఘం శరణం గచ్చామి అనే మాట. ఎందుకు? ఫైనల్‌గా నువ్వు మారాలంటే సంఘమే ఫైనల్ అని అర్థం. నువ్వు మారాలి అనంటే సంఘమే ఫైనల్. అంటే నలుగురే ఫైనల్. నలుగురిలోకి వెళ్తేనే నిన్ను నువ్వు దొరుకుతావు. ఎందుకంటే వాళ్ళు అద్దాలు గాబట్టి. దోస్ ఆర్ టీచర్స్. నువ్వు ఏ కోపంలో మారాలి, ఏ విసుగులో మారాలి, ఏ ఓర్పులో మారాలి, ఓకే. ఏ ఆనందాన్ని ఎట్లా క్రియేట్ మొత్తం దోస్ ఆర్ టీచర్స్. అసలు పుస్తకాల కంటే గూడా ఈ మస్తకాలే మన టీచర్స్. అర్థమైందా పాయింట్? ఇది పాయింట్. ఈ మస్తకాలే మన యొక్క టీచర్స్. నలుగురిలోకి వెళ్ళడంలోనే మనం దొరుకుతాం. తెలుసుకుంటాం. ఈవెన్ పిల్లలు గూడా నేర్పిస్తూ ఉంటారు. హ్మ్. మనం ఎక్కడ సరి చేసుకో వాళ్ళు చెప్పరు. మనకొచ్చేటువంటి ఎమోషన్సే మనకు నేర్పిస్తూ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంటాయి. తొందరగా నేర్చుకోవాలి. 50లోనే, 60లోనే కాదు నేర్చుకునేది. ఇప్పుడే. ఇక్కడే నేర్చుకోవాలి. అప్పుడు మన సమయం వేస్ట్ అవ్వకుండా ఉంటది. దీనికి లింక్ అర్థమైందా? దీనికి లింక్. ఇది అర్థం చేసుకోవాలి పాయింట్. నిన్ను నువ్వు ఇంకా క్వాలిటీగా మార్చుకుంటూ ఉండాలి. ప్రతి సిట్యుయేషన్‌ని నిన్ను నువ్వు ఇంకా క్వాలిటీగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. దానికోసమే వినాలి ఎక్కువగా. హ్మ్. ఇప్పుడు చూడండి. హెల్త్ గురించి కూడా మనం చెప్పుకుందామని అనుకున్నాము. హ్మ్. ఈ మాటలు ఒకసారి వినండి. ధ్యానం చేస్తున్నప్పుడు కూడా లక్ష ఆలోచనలు అలా కుప్పలు తెప్పలే వచ్చి పడతాయి. అవునండి. సో హౌ డు యు స్టార్ట్ దిస్ కాన్షియస్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్? మనం వేరే వాళ్ళ యాక్షన్ కానివ్వండి, థాట్ కానివ్వండి మార్చలేం. అఫ్ కోర్స్ మనం అడ్వైస్ చేయగలం, Right. మనం కావాలంటే ఖండించగలం, కావాలంటే ఫోర్స్ చేయగలం, లేదా ఆర్డర్ చేయగలం చాలా స్నేహితంగా ఉంటే. అవును. కానీ సత్యానికి మాటలు అక్కర్లేదు, చర్యలు క్రియలు అక్కర్లేదు. ట్రూత్ ఇస్ ట్రూత్. నువ్వు చేంజ్ అయితే నేను చేంజ్ అవుతా. సడన్ గా కొంతమందికి అనిపించవచ్చు నాకు ఇంతే సెల్ఫ్ లిమిటింగ్ ఫీలింగ్స్ రావచ్చు. అవును అవును వాళ్ళ గురించి వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ రావచ్చు. కరెక్ట్. వాళ్ళ గురించి వాళ్ళకు నిరాశ, నిస్పృహ, బోర్డన్ రావచ్చు. దాన్ని ఎలా మనం అసలు డీల్ చేయాలి? నువ్వు నవ్వినప్పుడు నేను నవ్వుతాను, బానే ఉంది. నువ్వు ఎంజాయ్ చేసినప్పుడు నేను ఎంజాయ్ చేస్తా, బానే ఉంది. కానీ నువ్వు పెయిన్ లో ఉన్నప్పుడు నేను పెయిన్ లో ఉండకూడదు. నువ్వు పెయిన్ లో ఉన్నప్పుడు నేను దానిలోంచి బయటికి వచ్చి నువ్వు పెయిన్ లో ఎందుకున్నావని అనుకోగలిగాలి.
మీరు చాలా సెల్ఫిష్, ఎంతసేపు మీరు స్వార్థపరులు, ఇష్టం వచ్చినట్టు మీకు కావాల్సినట్టు మీరు బతుకుతారు, మీకేంటి అని అన్నా అనుకోండి. ప్రతి ఒక్క సిచ్యువేషన్ కి మనమంటూ మన థాట్ ని యూజ్ చేసుకుంటే ఒక 15 to 20 రియాక్షన్స్ ఉంటాయి. ఎల్లవేళలా మనం చెగల్పట్టి శాంతారాంలా ఉండడం కష్టం కదా. కష్టం కానివ్వండి, మీరు ఇది ప్రాక్టీస్ చేశారనుకోండి, వాళ్ళకి మీరు ఫైట్ అవుతున్న ట్రిగర్స్తో ప్రతి దాంతో ఎంగేజ్ అవుతే మన మనశ్శాంతి పోతుంది, అండ్ అవతల మనుషులతో పాటు ఉండే ఇంటర్పర్సనల్ రిలేషన్షిప్స్ కూడా. ఎప్పుడు మీరు వాళ్ళేమనుకుంటున్నారు, వాళ్ళ వల్ల మీ రియాక్షన్ వచ్చిందనుకోండి, మీకంటూ పీస్ ఎప్పుడు ఉంటుంది? హలో అండ్ వెల్కమ్ టు సీక్రెట్తో స్నేహం. మన జీవితం మన ఆలోచనల ప్రతిబింబం అని అనుకుంటూ ఉంటాం. అలా అని అనుకున్నవన్నీ జరగవు, అనుకోలేదని ఆగవు కొన్ని అని ఒక మహానుభావుడు రాశాడు. మరి ఆలోచనలకి అడ్డుకట్ట వేయడం అవసరమా? ఆలోచనలు రెక్కల గుర్రాలయ్యి ఎగురుతూ ఉంటే వాటిని ఏం చేయాలి, ఎలా ఫిల్టర్ చేయాలి? సో హౌ డు యూ గెట్ మాస్టరీ ఓవర్ థాట్స్? ఈ అంశంపై వాళ్ళు మాట్లాడబోతున్నాం. యాజ్ యూజువల్ వీ హ్యావ్ అవర్ స్పిరిచువల్ కౌన్సిలర్, ఎక్స్పర్ట్ అండ్ సీకర్ హర్ సెల్ఫ్, డాక్టర్ కావ్య, ప్రముఖ హెపటాలజిస్ట్గా వారు సుపరిచితులు. సో వారితో మాట్లాడదాం ఈ సంభాషణ కొనసాగిస్తూ. డాక్టర్ కావ్య, వన్స్ అగైన్ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ మీ బ్యూటిఫుల్ పాసిబిలిటీస్ని ఆఫర్ చేస్తున్నందుకు అందరికీ. థ్యాంక్ యూ అండి. ఐఎమ్ షూర్ ఇది మీ ద్వారా, నా ద్వారా, ఐ డ్రీమ్స్ ద్వారా ఇది పర్పస్ ఆఫ్, ఐఎమ్ షూర్ దెర్ ఇస్ అ లార్జర్ పర్పస్ ఇది జరుగుతున్నందుకు. సో మీరు అన్నట్టు థాట్స్, సో థాట్స్ అనేవి అసలు మన థాట్స్ మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది అన్న ఒక్క థాట్ మనకు తెలిస్తే మనం వేరేలాగా థింక్ చేయాలి. అవును, అంటే ఓకే ఆ రిమోట్ పడిపోతుందో లేదా లైట్ పడిపోతుందో అలాంటి చిన్న విషయాలు అనుకోండి, మనం ఆలోచించకపోయినా పర్వాలేదు. కానీ మన థాట్ అనేది మన రియాలిటీని క్రియేట్ చేస్తుంది. మీ థాట్స్ ద్వారా మీ డెస్టినీని మీరు డిఫైన్ చేసుకోవచ్చు. మీ థాట్స్ ద్వారా మీకేం కావాలో అది జరుగుతుంది మీ లైఫ్లో అని మీరు తెలుసుకోగలిగితే, మీకు అది నమ్మగలిగితే, మీరు అది బిలీవ్ చేయగలిగితే ఖచ్చితంగా మీ థాట్స్ అనేవి మీరు చాలా కేర్ఫుల్గా యూజ్ చేసుకుంటారు. కరెక్ట్. సో దట్ ఈస్ వాట్ ఈరోజు మనం చెప్పడానికి ట్రై చేద్దాం. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ హౌ డు యూ బిగిన్ దిస్ హోల్ ప్రాసెస్? అంటే ఇప్పుడు ఆలోచనలను తవ్వుకుంటూ కూర్చోలేము, ఎందుకంటే కూర్చుని ధ్యానం చేస్తున్నప్పుడు కూడా లక్ష ఆలోచనలు అలా కుప్పలు తెప్పలే వచ్చి పడతాయి. అవునండి. సో హౌ డు యూ స్టార్ట్ దిస్ కాన్షియస్నెస్ అండ్ మైండ్ఫుల్నెస్? కరెక్ట్. మైండ్ఫుల్నెస్ అండ్ బీయింగ్ అవేర్ ఇస్ ద ఎగ్జాక్ట్ వర్డ్. దీనికి మనం వాడాల్సిన వర్డ్ మైండ్ఫుల్గా ఉండటం. మైండ్ఫుల్గా ఉండటం అంటే ఏంటంటే, ఇప్పుడు మనకు సిచ్యువేషన్ జరుగుతోంది, అది అనుకూలమైన సిచ్యువేషన్ కానివ్వండి, మంచిగా మన హృదయానికి అంత ఫేవరబుల్గా లేని సిచ్యువేషన్ అవ్వనింది. సో అలా జరుగుతున్నప్పుడు అది ఎందుకు జరుగుతోంది, దానికి జరగడానికి అవకాశం ఏంటి అని మనం ఫస్ట్ ఆలోచించుకోవాలి. సో ఇది మన థాట్. సో ఇప్పుడు ఆబ్వియస్గా ఒకళ్ళ రియాక్షన్ ఉంది అంటే మన రిలేషన్షిప్లో కానివ్వండి, ఫ్రెండ్షిప్లో కానివ్వండి, మన ప్రొఫెషనల్ వాళ్ళలో కానివ్వండి, ఆపోజిట్ పర్సన్కి ఒక సిచ్యువేషన్ అనేది జరిగింది. ఆ సిచ్యువేషన్ని ఎలా మనం థింక్ చేసుకుంటే మనకి బెనిఫిట్, అంటే మనకి బెనిఫిట్ అంటే ఏంటి అంటే దానివల్ల మనం లో వైబ్రేషన్ అవ్వకూడదు, దానివల్ల మనకి బాధ కలగకూడదు, దానివల్ల మనం ఎఫెక్ట్ కాకూడదు, దానివల్ల మన రియాలిటీ చేంజ్ అవ్వకూడదు. అలాగా మనం థాట్ అనేది డెవలప్ చేసుకోగలిగితే, మన థాట్ అనేది అలా ప్రాసెస్ చేసుకోగలిగితే మన లైఫ్లో ఎఫెక్ట్ కాకుండా నార్మల్గా ఉండగలం. సో దీనికి నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఇప్పుడు థాట్స్ అనే ఒకటి ఫస్ట్ మనం నమ్మేది, ఒకప్పుడు అట్లీస్ట్ నేను ఒకప్పుడు నమ్మేది, ఇప్పుడు నేను అది నమ్మంది ఏంటో నేను చెప్తాను. మనం ఏమనుకుంటామంటే సరే మనం వాళ్ళని మార్చి చూద్దాము అని అనుకుంటాము. అంటే అవతల మనిషితో అయ్యే ఇబ్బందులు ఓకే, జరిగే ఇబ్బందులు వాళ్ళు అలా ఆలోచిస్తారు, వాళ్ళు అలా చేస్తారు, అది మనం మార్చడానికి ట్రై చేద్దామని అనుకుంటాం. ఫస్ట్ మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మనం వేరే వాళ్ళని మార్చలేము. మనం వేరే వాళ్ళ యాక్షన్ కానివ్వండి, థాట్ కానివ్వండి మార్చలేము. అఫ్ కోర్స్ మనం అడ్వైస్ చేయగలం, మనం కావాలంటే ఖండించగలం, కావాలంటే ఫోర్స్ చేయగలం, లేదా ఆర్డర్ చేయగలం చాలా స్నేహితంగా ఉంటే. ఇది ఫస్ట్ దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఎవరిని కూడా మార్చలేము, ఇన్స్పైర్ చేయగలుగుతాము. ఇంట్లో పిల్లలనైనా కానీ ఎవరినైనా కానీ ఇన్స్పైర్ చేయగలుగుతాం.
మన టైం టేబుల్ ద్వారా, వర్క్ ద్వారా, మాటల ద్వారా, క్రమశిక్షణ ద్వారా మనం ఇన్స్పైర్ చేయగలుగుతాము అంతే. కాకపోతే అదే ఆ వైబ్రేషన్స్ సలహాలుగా, సూచనలుగా, ఇన్స్పైరింగ్ గా మారుతుంది. దీన్ని ఫస్ట్ మనం పెట్టుకోవాలి. సో అంతేగాని సపోర్టింగ్ సిస్టమ్ తోటి మనల్ని మనము మన నేచర్ని తగ్గించుకోకూడదు. మన నేచర్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రకృతి మనకి ఎప్పుడు సదా మనకి సర్వీస్ ఇవ్వడానికి చూస్తూ ఉంటుంది, కోఆపరేట్ చేయడానికి చూస్తూ ఉంటుంది. ఎప్పుడు నేచర్ ఆల్వేస్. ఇంకా ఒక డ్రీమర్కి అయితే ఇంకా చెప్పనలవి కాదు. ఎప్పుడు తన యొక్క సదా సేవలో, మీ సేవలో ఉమ్, ఉంటుంది. అయితే ఇక్కడ చిన్న పాయింట్ ఏంటంటే, అది మన నేచర్ దానికి ఎంత, ఆ నేచర్కి ఎట్లా కనెక్ట్ అవుతుంది అనేది ఇంపార్టెంట్. నోట్ దిస్ పాయింట్. మన లోపల ఇన్నర్ నేచరు అంటే ప్రవర్తన, స్వభావము, వ్యక్తిత్వము ఆ నేచర్కి ఎంత కనెక్షన్ లో ఉంటుంది అనేది ఇంపార్టెంట్. మన ప్రవర్తనలో మార్పు అనేది ఎలా ఉంటుంది అనేది ఇంపార్టెంట్. అర్థం చేసుకునే తత్వం పెరిగిందా లేదా, ఎమోషనల్ కోషంట్ మెచ్యూరిటీ లెవెల్స్ పెరిగినాయా లేదా, ఆ పెద్దరికం వచ్చిందా లేదా అనేది ఇంపార్టెంట్. మనకు కావాల్సినటువంటిది నేచర్ ఎప్పుడైనా సరే మనం అధికమైనటువంటి భారాన్ని మోయడానికి అది ఇష్టపడదు. మన యొక్క బరువును తగ్గించడానికి కావాల్సినటువంటి పరిస్థితుల్ని, పర్సన్స్ ని ఎప్పుడు మనకి అరేంజ్ చేస్తూనే ఉంటుంది నేచర్. మరొకసారి వినండి. మన యొక్క భారాన్ని తగ్గించడానికి, అది ఎప్పుడు కూడా మన యొక్క పరిస్థితులను మెరుగుపరచడానికి కావాల్సినటువంటి సిచ్యువేషన్స్ ని, పర్సన్స్ ని మనకి సమకూరుస్తూనే ఉంటుంది. కానీ మనకున్న భయంతో, మనకున్నటువంటి మిగతా లో వైబ్రేషన్స్, ఎమోషన్స్ తోటి మనం అస్సలుగా ఆ నేచర్ కి కనెక్ట్ కాము. ఇది అర్థమైంది ఈ పాయింట్. ఇది చాలా బాగా అర్థం చేసుకోవాలి. అది మనతోటే ఉంటుంది. స్కూల్ కి వెళ్ళడం అనేది ఎంత ఇంపార్టెంటో, అక్కడ చెప్పే టీచర్ కి కనెక్ట్ అవ్వడం అనేది అంత ఇంపార్టెంట్. ఆ పిల్లవాళ్ళలో మార్పు ఎంత బాగా వస్తుంటే ఆ టీచర్ అంతగా కనెక్ట్ అవుతుంది. రైట్? అంతేనా? హియర్ టీచర్ ఈస్ గాడ్ ఆర్ నేచర్. మనలో మన యొక్క అభివృద్ధి, నేను చాలా బెటర్ గా తయారవుతున్నాను, నా ఫ్యూచర్ ఎలా ఉండబోతుందంటే ప్రస్తుతం మీ ప్రవర్తన బట్టి ఉంటుంది. అది ప్రస్తుతం మీరు అర్థం చేసుకునే తత్వాన్ని బట్టి ఉంటుంది, మీ ఒబీడియన్స్, వినయాన్ని బట్టి ఉంటుంది. సో మన లోపల ఒక చెక్ చేసి మనల్నే సరి చేసేటువంటి, మనం చూడండి, బయట వాళ్ళు ఏదైనా సరే నిందించినా ఫస్ట్ మన పిల్లల్ని మనం కొడతాం, తిడతాం. నువ్వు ముందే ఆ జోలికి ఎందుకు వెళ్ళావు, వాడు చేసి తప్పు నన్ను అంటారు ఏంటంటే, అప్పుడు మళ్ళీ పాయింట్ ఎక్కడికి వస్తుంది, నువ్వు వెళ్ళడం వల్లనే నువ్వే ఆ సిచ్యువేషన్ ని ఆకర్షించావు, నీకే పడతాయి అంతే. నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలి. రైట్? ఇదే కదా ఫస్ట్ ఇక్కడ మందలించేటువంటిది ఇదే. సో అటువంటి సిస్టాన్ని మన పేరెంట్ ఏ విధంగా అయితే మనల్ని మందలించారో అటువంటి సిస్టాన్ని మనలో డెవలప్ చేసుకోవాలి. మీరు ఇక్కడ కాంప్రమైజ్ కావద్దు అంతే, ఏదైనా సరే. ఉమ్. ఒకరు ఒక మాట అన్నారు, అది మనకు వినబడిందంటే అసలు ఇంత దగ్గరగా నీ దగ్గరికి రావడానికి నేను చేసిన తప్పని అనుకోవాలి. వాళ్ళకి కౌంటర్ వేయడం కాదు మనం చేయాల్సింది. ఇంత తక్కువగా ఆలోచించేటువంటి నీతోటి ఈ ఈ ఈ దగ్గరికి రావడం అనేది చేసినటువంటి మిస్టేక్. సో సరిదిద్దుకోవాల్సింది ఎవరు? మనదే సరిదిద్దుకోవాలి. ఓకే, మన యొక్క అప్రోచ్ ఎట్లా ఉందో దాన్నే సరిదిద్దుకోవాలి. ఉమ్. గుణపాఠాలు సిచ్యువేషన్స్ నేర్పుతుంటాయి, పర్సన్స్ నేర్పుతుంటారు, అందరు నేర్పుతుంటాం. ఉమ్. సో ఇలా మనలోనే మనల్ని విమర్శించేటువంటి, నేను ఏ విధంగా రైట్ అవుతాను అసలుకి, ఇంకా క్వాలిటీ అంతా ఎంతో ఉంది. మనం ఎప్పుడు కూడా అయిపోయింది, నేను తెలుసుకోవాల్సిందంతా అయిపోయింది, నేను అంత చక్కగా మాట్లాడుతూ ఉన్నాను, చక్కగా ఆలోచిస్తూ ఉన్నాను, ఇంకా నేను ఇంకేం మారాలి, ఇంకేం మారేది ఉంది అని అనుకుంటూ ఉంటాం. లేదు, ఆ ఆలోచనల్లోనే ఈ 5 పాయింట్స్ లో ఆలోచనలు, మాటలు, ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ వర్కింగ్ స్టైల్, ఏదైనా సరే, వర్కింగ్, ఇల్లు ఊడవడం కానించి, బ్రష్ చేయడం కానించి, వంట వండడం కానించి అన్ని. ఓకే, ఫస్ట్ది ఆలోచనలు, మాటలు అండ్ ఫీలింగ్స్ అండ్ ఎమోషన్స్ అండ్ వర్కింగ్ స్టైల్, అంటే పనులు, చేతలు, దాన్ని ఎలా ప్లాన్ చేస్తున్నాము, ఎలా క్వాలిటీ ఇస్తున్నాము, బెస్ట్ ఎట్లా ఇస్తున్నాము అనేది దీంట్లో చెక్ చేసుకుంటూ ఉంటాను.
దీ- దీనికి ఆ, ఏముంది, ఇంకా ఏముంది, నేను చేయాల్సింది చేస్తున్నాను, ఆలోచించాల్సిన దాంట్లో ఆలోచిస్తున్నాను, నాకంటే ఇంకేముంది, ఇంకా మారేది ఏముంది, ఇంకెవరు, ఇంకా వాళ్ళు మారాలి కానీ వీళ్ళు మారాలి, అసలు ఆ పనే పెట్టుకోవద్దు, అసలు ఆ పని అసలు పెట్టుకోవద్దు. అంతే. ఇప్పుడు నాకున్నటువంటి పని ఇంకా బాగా అవ్వడానికి, తర్వాత పని చెడిపోకుండా ఉండడానికి నేచర్ మనకి కొంతమంది పర్సన్స్ ని, పరిస్థితుల్ని ఇస్తూ ఉంటుంది. దాన్ని యూస్ చేసుకుంటూ, ఆ అవకాశాలని సద్వినియోగం చేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి. మీరు ఏకీభవిస్తున్నారా దీంతో? ఇది రైట్. ఇది రైట్. ఓకే. అట్లా సపోర్ట్ చేసే వాళ్ళు మన ఇంట్లోనే ఉంటారు, మన టీంలోనే ఉంటారు. మనం తీసుకెళ్తూ ఉండాలి. ఎప్పుడైనా మన క్రమశిక్షణ, మన వినయం అందరినీ సపోర్టింగ్ సిస్టమ్ ని పెంచుతూ ఉంటుంది. అరే, నన్ను అర్థం చేసుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, నాకు అనుకూలంగా ఉండే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది అంటే మీకు ప్రకృతి, మీరు కనెక్ట్ అవుతున్నారు. ఎలైన్ అవుతున్నారు. ఆ టీచర్కి మీరు ఎలైన్ అవుతున్నారు. మీ నేచరు, ఆ నేచరు సేమ్ సింక్ లోకి, ఏకత్వంలోకి వచ్చేస్తుంది. వాటి వండర్, దాన్ని ఎంజాయ్ చేస్తూ మనం వెళ్ళాలి. ఓకే. ఇది ఒక్కటి మాత్రం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోండి. ఎవరు రైట్ రాంగ్ అనేది అస్సలు వెతకొద్దు. ఉం. ఎవరికంటే ఎవరు బాగా చెప్తున్నారు, ఎవరు రాంగ్ ఎవరు రైట్, అసలు రాంగ్ రైట్లు ఉండనే ఉండవు. కొంతమందికి రాంగ్ అయింది, అది నిరూపించే పని పెట్టుకోవద్దు. ఆ టీవీ 9 చర్చలకి పోనే పోవద్దు. అసలు ఎప్పుడూ తేలదు ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనేది. తేలనిది అసలు, ఎవరి సిద్ధాంతాలు అనుకుంటే అసలు తేలని కూడా తేలదు అది. ఇక అంతే. ఇక ఎన్ని యుగాలైనా, ఎన్ని అయినా సరే, చర్చలు పెట్టుకునేది పెరుగుతుంది కానీ ఎవరు రాంగ్ ఎవరు రైట్ అనేది తేలని కూడా తేలదు. ఒకటే ఒకటి రైట్, మన ప్రవర్తనలో మార్పే రైట్. మనం హ్యాపీగా ఉండడమే రైట్. హ్యాపీగా ఉండంటే 3 రోజులు ఉండి 3 రోజులు 7 రోజులు లేకుండా ఉండడం కాదు. ఫర్ ఎవర్, ఎటర్నల్ బ్లిస్ అంటాం దాన్ని, ఎటర్నల్ హ్యాపీనెస్. ఓన్లీ సుఖం సంతోషానికి రాగుడు కదా. అది బ్లిస్ అని ఎట్లా, అది పర్మనెంట్ ఆనందం అని ఎట్లా గుర్తుపెట్టాలంటే, ఒక వెలుగుతున్న జ్యోతి ఇంకా అనేక జ్యోతులను వెలిగించినట్టు మనలోని ప్రశాంతత, ఆనందం అనేది మన చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఆ వైబ్రేషన్స్ అందిస్తుంది. వాళ్ళు కూడా హ్యాపీగా ఉండడానికి, వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండడానికి కారణం అవుతుంది. దట్ ఈస్ రియల్ హ్యాపీనెస్, రియల్ బ్లిస్ అది. ఓకే. అది రైట్. అంతే. ఎవరు రైటు, ఏది మంచి చెడు, ఈ విశ్లేషణలకు ఎట్టి పరిస్థితుల్లో పోవద్దు. అది దొరకనిది, దొరకదు. అంతే. ఫిక్స్ ఇక. ఇక్కడ మళ్ళీ ఒకసారి ఈ పాయింట్ దగ్గరికి వద్దాం. ఏంటి అంటే, ఇంకా నేనేం మారేది ఉంది, ఆ, ఆలోచనలు బానే ఉన్నాయి కదా, మాటలు బానే ఉన్నాయి, వర్క్ కూడా ఇంకా అదే కదా, ఇంకేం చేసేది, ఇట్లా అనిపిస్తూ ఉంటది. నో నో నో. అట్లా అనిపించిందంటే ఆ వాటర్ లో పడిపోయినట్టు. వాటర్ లో చాలా డీవియేషన్స్ ఉంటాయి. ఆ వాటర్ లోకి కాయిన్ పడ్డట్టు. ఆ కాయిన్ బయటికి రావాలి అన్నా, ఆ ఉన్న వాటర్ నిశ్చలంగా ఉండాలి అన్నా, నాలోనే ఇంకా క్వాలిటీ, ఎంత క్వాలిటీ ఉందో, ఇంకేమున్నాయి వండుకునే, అవే దోసకాయలు, కాకరకాయలు, సొరకాయలు, టమాటాలు, ఇంకేమున్నాయంటే అందులోనే మరి ఇంకా అవే, అవే ఉంటాయి, అవే వర్ణమాల ఉంటాయి, అవే పదాలు ఉంటాయి, ఇంకేముంటాయి, కొత్త మూలకాలు ఏమైనా ఉన్నాయా భూమి మీద? అవే ఉంటాయి. వాటిలోనే బెటర్ గా చేసుకుంటూ, వాటిలోనే మళ్ళీ మళ్ళీ మనము తీసుకొచ్చుకుంటూ ఉండాలి క్వాలిటీని. ఇవే ఆలోచనల్ని, ఇవే మాటల్ని, ఇవే ఫీలింగ్స్ ని, ఇవే ఎమోషన్స్ ని, ఇవే వర్కింగ్ స్టైల్ ని ఇంకా క్వాలిటీగా చేసుకునేది ఉంటుంది. ఇంకేమున్నాయని కాదు, దాంట్లోనే ఉంది మొత్తం. దాంట్లో 1,00,000 రెట్లది ఉంది, 1,00,000 రెట్ల వైబ్రేషన్స్ ఉన్నాయి. ఓకే. ఈ పాయింట్ మీకు రీచ్ అయింది కదా. ఇక మరి ఈ మనసు అనేది కోసం తెలుసుకుంటున్నాం, దాన్ని స్ట్రాంగ్ చేయడం కోసం తెలుసుకుంటున్నాం ఈ పాయింట్స్ అన్ని కూడా. ఈ విద్య అంతా ఎవరికి అని అంటే, ఇగో ఇవి ఈ ఐదిటిని గైడ్ చేస్తున్నటువంటి ఈ మెగా మనసుది. దాంట్లో అది ఎన్లైట్ అవ్వడానికి, అది ఎడ్యుకేట్ అవ్వడానికి, అది కాన్షియస్ లోకి రావడానికి, దాని క్లారిటీ కోసం, అది ఇంకా దాని వైబ్రేషన్స్, ఆరా పవర్ పెంచడానికి. మరి దాన్ని, ఆరా పవర్ ని ఆ, తగ్గించడానికి ట్రై చేసేటువంటిది ఒక రెండు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్. బట్ కానీ అవి కొంచెం మనల్ని డివేట్ చేస్తుంది. అవే రెండు పాయింట్స్ ఏంటంటే, ఆకలి ప్లస్ నిద్ర. ఉమ్. ఒక లక్ష్య సాధకుడికి అలర్ట్ గా ఉండాల్సిన 2 పాయింట్స్ ఇవి. ఇంకో 2 పాయింట్స్ ఉన్నాయి తర్వాత, కానీ ఇవైతే మెయిన్. ఈ రెండు కూడా ఆ రెండింటిని డామినేట్ చేస్తుంటాయి. ఈ రెండు మెయిన్, ఆకలి, నిద్ర.
ఈ పాయింట్స్ దగ్గర ఉండాలి. నేను సంపాదనలోకి వెళ్ళాలి. ఒక 5,000 మంత్లీ నాకు ఎక్స్ట్రా ఇన్కమ్ కావాలి. సపోర్ట్ ఇన్కమ్ కావాలి. ఒక 10,000 కావాలి. లేదా 50,000 కావాలి ఎక్స్ట్రా. ఇప్పుడు కేవలం ఒకే ఎర్నింగ్ మీద ఆధారపడ్డా. ఫ్యూచర్‌లో ఇప్పుడు చెప్తున్న ఆరోగ్య నిపుణులతో చెప్తున్న దాని ప్రకారం ఆరోగ్యానికే ఖర్చులు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అంటే క్వాలిటీ ఆహారానికే ఎక్కువ ఖర్చులు ఉంటాయి. దానికి పెట్టేటువంటి చూసారా? మన కరోనా టైంలో వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది అయింది. హ్మ్. ఎంత కాస్ట్‌లీ అయిపోయింది. అప్పుడు వైద్యం అయితే చాలా కాస్ట్‌లీ అయిపోయింది ఉన్నట్టుండి. అట్లా కరోనా అనేది కేవలం అడ్వర్టైజ్‌మెంట్ అని అంటున్నారు. చిన్న ప్రోమో మాత్రమే కరోనా అనేది. అందరూ రిలాక్స్ అవ్వడానికి లేదు. 2030కి ఇంకా అది వేరే వేరే వైరస్‌లు, బాక్టీరియాలను తట్టుకునేటట్టు మీ శరీరాన్ని తయారు చేసుకోవడమే హ్మ్. తరుణోపాయం. రైట్. ఇక్కడ ఒకే ఆదాయం కాదు. నాకు ఇంకొక ఆదాయం కావాలి అనుకునేటువంటి డ్రీమర్స్‌కి, అటువంటి లక్ష్య సాధకులకి ఆకలి అనేది చాలా అలర్ట్ పాయింట్ అది. ఆకలి. సో, ఒక్క లక్ష్యం పెట్టుకుంటే అది కొంచెం సెట్ అయిద్ది. అలర్ట్‌నెస్ పెరుగుద్ది. లోపల ఒక అలారం మోగుతది. హ్మ్. సిస్టమ్ తయారైతది. ఏంటి అనంటే లక్ష్యం, నేను బరువు పెరగకూడదు. నా BMI అంటే హైట్‌కి తగ్గట్టుగా, ఏజ్‌కి తగ్గట్టుగా ఉండాలి. ఇది మనం పెట్టుకోవాల్సినటువంటి లక్ష్యం. ఇది అలారం సిస్టమ్‌ని పెడతదా? చాలా ఇంపార్టెంట్. మన ఆలోచనలు మందంగా ఉండడానికి పదే పదే అదే దగ్గు, పదే పదే అదే కఫ స్థాయిలు పెరగడము, హీట్ పెరగడము, హ్మ్. పర్సనల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఏంటి ఇదంతా అనంటే బాడీలో అనవసరంగా పెరుగుతున్నటువంటి ఫ్యాట్ కంటెంట్. క్యాలరీస్ కరక్క ముందే మళ్ళీ క్యాలరీస్‌ని మళ్ళీ తీసుకోవడము. ఇదంతా ఫ్యాట్‌గా కన్వర్ట్ అవ్వడం. లేట్ నైట్ తీసుకుంటున్నదంతా గూడా ఎక్సెస్ గ్లూకోజ్‌గా మారడం, షుగర్ కంటెంట్ పెరగడము, లేట్ నైట్‌లో అరక్కపోవడము, మళ్ళది ఫ్యాట్‌గా మారడము. ఆ వెయిట్ కాస్త తలనొప్పికి, మిగతా ప్రాబ్లమ్స్ కావడం. చూడండి ఎంత లింక్ ఉందో. ఓకే. మనసుని శక్తి స్థాయిలు ఖచ్చితంగా ఆకలి అనేది, ఆహారం అనేది అవసరం. కానీ అక్కడ క్వాలిటీ చెకింగ్ అండ్ క్వాంటిటీ చెకింగ్ లేకపోవడం వల్ల మనసు మీద ఎఫెక్ట్ పడుతుంది. అట్ ద సేమ్ టైమ్ మనం యొక్క వెల్‌నెస్ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క హెల్త్‌కి సంబంధించినటువంటి అవగాహన మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఒక్కసారి ఆ విశ్లేషణని కూడా మనము విందాము. దీన్ని మీరు అందరూ గూడా ఆహ్, ఈ లక్ష్యాన్ని మాత్రం నేను హైట్‌కి తగ్గట్టుగా హ్మ్. వెయిట్ ఉండాలి. BMI ఎంత ఉండాలి అనేది గూడా ఇప్పుడు దీంట్లో చెప్తారు. అది గూడా నోట్ చేసుకోండి. మన వెల్‌నెస్ ప్రమోటర్స్ ఎవరైతే ఉన్నారో, ఇంకొకరికి ఆరోగ్యం గురించి చెప్పేవాళ్ళు. మొట్టమొదట మనం చెప్పాల్సినటువంటిది ఈ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ఎఫెక్టివ్‌గా నాకు ఉపయోగపడాలి. తొందరగా నాకు కాఫీ ఉపయోగపడాలి. రిజల్ట్ కావాలి. బెస్ట్ రిజల్ట్ అని అంటారు. అయితే ఫస్టు నీడ్ అన్నమాట ఇది. మనకు ఇది తెలిసి ఎందుకంటే దొంగ దొరక్కపోతే, కారణం దొరక్కపోతే అక్కడ మనం అనుకున్న కార్యాలు జరగవు. ముందు ఆ కారణం దొరకాలి. మీరు దీని మీద ఫోకస్ చేయండి. ఫుడ్ తీసుకునేటువంటి స్టైల్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైమ్ ఆ డైట్ ప్లాన్‌తో పాటు ఏ టైమ్‌లో మీరు ఎంత క్వాంటిటీ తీసుకుంటున్నారు అనేది. కేవలం కార్బోహైడ్రేట్స్ అన్నమే లేదు. ఆలోచిస్తే ఇంకా చాలా ఉన్నాయి. ఫైబర్ కంటెంట్ ఉన్నటువంటి ఓట్స్ ఉన్నాయి. మిల్లెట్స్ ఉన్నాయి. జావా ఉంది. ఆలోచిస్తే ఎన్నో ఉన్నాయి. మీరు కేవలం ఒక్కటే ఉంటే మాకు అన్నమే ఉంది తప్ప ఇంకోటి ఏది లేదు అనకూడదు. చాలా ఉన్నాయి. సరే ముందు సునీల్ ఈ పాయింట్స్‌ని ఇంపార్టెంట్ పాయింట్స్ నోట్ చేసుకోవడానికి ట్రై చేయండి. డయాబెటీస్, హై బ్లడ్ ప్రెషర్, స్ట్రోక్, హార్ట్ ప్రాబ్లం, క్యాన్సర్. ప్రపంచంలో ఎక్కువ మంది బాధపడేది, చనిపోయేది ఈ వ్యాధుల వల్ల ఉండి ఇవన్నీ రావడానికి
ఇవి చూడండి. ఇవి అన్నీ కూడా పెద్దగా గురక రావడము కానించి, డయాబెటీస్ కానీ, హార్ట్ డిసీజులు కానీ, వీటికి మూల కారణం తెలుసుకోకుండా మందుల జోలికెళ్తూ ఏ డాక్టర్ బాగున్నాడు, ఏ డాక్టర్ మంచిగా ఉన్నాడు, ఏ డాక్టర్ తక్కువలోకి మందులు రాస్తున్నాడు, ఇది కాదు మనకు సొల్యూషన్. దానికి కారణమైన మరొక వ్యాధి ఉంది, అదే ఒబేసిటీ. ఏజ్, జెండర్తో సంబంధం లేకుండా అందరినీ ఎఫెక్ట్ చేస్తున్న వ్యాధి ఇది. ఒబేసిటీ ఒకప్పుడు బాగా డెవలప్ అయిన దేశాల్లో ఎక్కువగా ఉంటుందనుకునేవారు, కానీ ఇప్పుడు అన్ని దేశాల్లో ఈ ఒబేసిటీ పెరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్ట్స్ ప్రకారం ఒబేసిటీ లేదా ఎక్కువ బరువు ఉండడం వల్ల ప్రతి సంవత్సరం 28 లక్షల మంది చనిపోతున్నారు. అంతెందుకు, 2035 నాటికి ప్రపంచ జనాభాలో సగం మంది ఒబేసిటీ బారిన పడే అవకాశం ఉందని వరల్డ్ ఒబేసిటీ ఫెడరేషన్ ప్రిడిక్ట్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. అయితే అసలు ఈ ఒబేసిటీ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, అసలు మన ఈ ఎల్లో కంటెంట్ అంతా మనకు చక్కగా చూపిస్తున్నాడు. ఫ్యాట్ ఎంత బాగా చూడండి. ఒకసారి ఈ వీడియోకి మనం హార్ట్ ఇద్దాం. ఆ పిల్లవాడు చాలా కష్టపడ్డాడు. ఇది ఎంత నెమ్మదిగా డెవలప్ అవుతుందో చూడండి. బాడీలో ఫ్యాట్ అంటే కొవ్వు ఎలా ఫామ్ అవుతుంది, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇలాంటి ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతేకాదు, ఈ వీడియోలో రియల్గా మన బాడీలో కొవ్వు ఎలా ఉంటుందో కూడా చూద్దాం. కాబట్టి ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఒబేసిటీ, దీనినే తెలుగులో ఊబకాయం అని అంటారు. సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో ఎక్కువ మొత్తంలో ఫ్యాట్ చేరిపోవడం వల్ల ఉండవలసిన దానికన్నా ఎక్కువ బరువు పెరగడాన్ని ఒబేసిటీ అని అంటారు. అయితే అసలు మన బాడీలో కొవ్వు ఎందుకు పెరుగుతుందో చూద్దాం. ఒక ఇంజిన్ పనిచేయాలంటే దానికి ఫ్యూయల్ ఇస్తాం. ఆ ఫ్యూయల్ బర్న్ అవడం వల్ల అది ఎనర్జీగా మారి ఆ ఇంజిన్ పనిచేస్తుంది. సేమ్ అలాగే మన బాడీ పనిచేయడానికి కూడా ఎనర్జీ అవసరం అవుతుంది. దానికోసం మనం ఆహారం తీసుకుంటాం. ఆ ఆహారం ద్వారా మనకు ఎనర్జీ అందుతుంది. అయితే మనం క్యాలరీస్ అనే పదం ఎక్కువగా వింటూ ఉంటాం. అసలు ఈ క్యాలరీస్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఆహారం తీసుకుంటే దాని ద్వారా మనకు ఎంత ఎనర్జీ అందుతుంది, లేదా ఏదైనా ఒక పని చేయడం ద్వారా మన బాడీలో ఎంత ఎనర్జీ ఖర్చు అవుతుంది అనేది కొలవడానికి ఉపయోగపడే యూనిట్ ని క్యాలరీ అని అంటారు. సింపుల్ గా ఇది ఎనర్జీని మెజర్ చేసే యూనిట్ అన్నమాట. ఉదాహరణకి 70 కేజీల బరువు ఉండే వ్యక్తి 1 కిలోమీటర్ దూరం నడిస్తే సుమారుగా 70 క్యాలరీస్ ఎనర్జీ ఖర్చు అవుతుంది. అలాగే 100 గ్రాముల చిప్స్ తింటే దాని నుండి మనకి సుమారుగా 530 క్యాలరీస్ ఎనర్జీ వస్తుంది. మనం కొనే ప్యాకెట్స్ బ్యాక్ సైడ్ చూస్తే ఆ ఫుడ్ ద్వారా ఎన్ని క్యాలరీస్ ఎనర్జీ వస్తుందో దాని మీద మెన్షన్ చేస్తారు, మనం చూసుకోవచ్చు. సరే, ఇప్పుడు మనం ప్రతిరోజు చేసే పనుల వల్ల కానీ లేదా ఎక్సర్సైజ్ల వల్ల కానీ ఖర్చు పెట్టే క్యాలరీస్ కన్నా ఎక్కువ క్యాలరీస్ ని ఆహారం ద్వారా తీసుకుంటే ఆ మిగిలిన ఎనర్జీని మన బాడీ ఫ్యాట్ అంటే కొవ్వు రూపంలో మార్చి బాడీలో స్టోర్ చేసుకుంటుంది, ఫ్యూచర్ లో ఎప్పుడైనా అవసరమైనప్పుడు యూజ్ చేసుకోవడానికి. సుమారుగా ఒక రోజుకి మగవాళ్ళకైతే 2000 నుంచి 3000 క్యాలరీస్ ఎనర్జీ అవసరం అవుతుంది. అదే ఆడవాళ్ళలో అయితే 1600 నుండి 2400 క్యాలరీస్ ఎనర్జీ అవసరం అవుతుంది. ఇది వయసు, వాళ్ళ బాడీ సైజ్, అలాగే వాళ్ళు ఎంత ఎక్కువ పని చేస్తారనే దానిని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఉదాహరణకి ఒక వ్యక్తి 3000 క్యాలరీస్ ఎనర్జీ వచ్చే ఫుడ్ తిన్నాడు అనుకుందాం, కానీ అతను ఆ రోజు 2500 క్యాలరీస్ మాత్రమే ఖర్చు పెట్టాడు అనుకుంటే మిగిలిన 500 క్యాలరీస్ ని బాడీ ఫ్యాట్ రూపంలో స్టోర్ చేసుకుంటుంది. ఇలా ప్రతిరోజు కొంత మిగిలిన క్యాలరీస్ అన్ని కలిసి 7700 క్యాలరీస్ అయితే అది 1 కేజీ కొవ్వుతో సమానం అవుతుంది. ఇలా రోజు రోజుకి కొద్దిగా పెరిగిన ఆ కొవ్వంతా పొట్ట చుట్టూ, తొడల ప్రాంతంలో పేరుకుపోతుంది. ఈ కొవ్వు మన బాడీలో రియల్ గా ఎలా ఉంటుందో ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ పసుపు రంగులో కనిపించేదంతా కూడా మన ఒంట్లో ఉండే ఫ్యాట్. ఉండవలసిన బరువు కన్నా ఎక్కువగా బరువు ఉండి ఒబేసిటీతో ఉన్న వాళ్ళలో ఈ విధంగా కొవ్వు పేరుకుపోతుంది. అయితే ఈ కొవ్వు మన బాడీలో ఏ ప్లేస్ లో పేరుకుంటుంది అనే దానిని బట్టి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి ఏది డేంజర్ ఫ్యాటో చెప్తారు చూడండి. సబ్క్యూటేనియస్ ఫ్యాట్, ఇది చర్మం క్రింద భాగంలో పేరుకుంటుంది. ఉదాహరణకి బెల్లీ ఫ్యాట్, తొడల ప్రాంతంలో ఉండే కొవ్వు, దీనిని మనం ఈజీగా గుర్తించవచ్చు. రెండవది విసరల్ ఫ్యాట్, ఇది బాడీ లోపల ఉండే గుండె, ఊపిరితిత్తులు, ప్రేగులు, లివర్ వంటి ముఖ్యమైన ఇది కనపడదు, మిగతాయి కనబడుతున్నాయి ఆ డౌన్ లెవెల్లో ఉన్నటువంటిది. కానీ ఆ పై భాగంలో ఉన్నటువంటి ఆ ఊపిరితిత్తుల దగ్గర కానీ గుండె దగ్గర కానీ చేరుకునేటువంటి ఫ్యాట్ కనపడదు. ఓకే, అది బర్న్ చేయాలి అంటే ఎట్లా? సో అది ఈ VLDL ని, ట్రైగ్లిజరైడ్స్ ని, ఈ బ్యాడ్ ఫ్యాట్ ని కరిగిస్తుంది మన యొక్క ఐ కాఫీ కావచ్చు, మన యాంటీ ఆక్సిడెంట్స్ ఐ కేర్ అండ్ ఐ పల్స్. బాడీ పార్ట్ల చుట్టూ ఇది పేరుకుంటుంది. ఇది చాలా ప్రమాదకరం. ఇది మనకు ఉన్నట్టు తెలియకుండానే లోపల పెరిగిపోతూ ఉంటుంది. అలాగే ఊపిరితిత్తులు, గుండె చుట్టూ ఈ కొవ్వు పేరుకుపోతే వాటిని కంప్రెస్ చేస్తుంది. దానివల్ల వాటి మీద ప్రెజర్ పడుతుంది. దాంతో అవి పూర్తి స్థాయిలో పనిచేయలేవు. సరే, మనం ఎక్కువ బరువు ఉన్నామని మనకు ఎలా తెలుస్తుంది అంటే, దానిని కొలవడానికి BMI అనే పద్ధతి ఉంది. ఒకప్పుడు దీనిని ఎక్కువగా యూజ్ చేసేవారు, కానీ ఇప్పుడు కొంతమంది ఇది అవుట్డేటెడ్ అయిపోయిందని అంటున్నారు. అది ఎందుకో కూడా ముందు చెప్పుకుందాం. కానీ కనీసం ఒక అంచనాకు రావడానికైతే మాత్రం ఇది హెల్ప్ అవుతుంది.
బిఎంఐ అంటే బాడీ మాస్ ఇండెక్స్. మన హైట్ అండ్ వెయిట్ ఆధారంగా దీనిని క్యాలిక్యులేట్ చేస్తారు. ఇప్పుడు మనం మన జెండర్, ఏజ్, హైట్ అండ్ వెయిట్ డీటెయిల్స్ ఇస్తే మన బిఎంఐ ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేస్తుంది. ఈ వీడియో పూర్తయిన తర్వాత మీరు మీ బిఎంఐ చెక్ చేసుకోండి. ఒకవేళ ఈ బిఎంఐ వాల్యూ 18.5 కన్నా తక్కువగా ఉంటే అండర్ వెయిట్ ఉన్నట్టు, అంటే ఉండవలసిన దానికన్నా తక్కువ బరువు. ఒక 18 కంటే తక్కువగా ఉంటాయి. అది ఆ పాయింట్ ఒకటి నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం గూగుల్లో కొట్టినా కూడా దీని గురించి తెలుసుకోవచ్చు, కానీ ఈ అతను చెప్పేటువంటిది ఏది బెస్ట్ అనేది 18 కంటే తక్కువ ఉండకూడదు. ఉన్నట్టు. ఒకవేళ 18.5 నుండి 24.9 మధ్యలో ఉంటే నార్మల్ హెల్దీ వెయిట్ ఉన్నట్టు. అదే 25 నుండి 29.9 మధ్యలో ఉంటే ఒక 25 వరకు ఉంటే హెల్దీ అన్నమాట. 25 కంటే ఉంటే మళ్ళీ ఓవర్ వెయిట్. ఇంకా మరి డేంజర్ వెయిట్ ఓవర్ వెయిట్ ఉన్నట్టు. ఇక 30 పైన ఉంటే అది ఒబేసిటీ కింద లెక్క. అయితే ఈ బిఎంఐ ఇది ఒక్కసారి దీన్ని స్క్రీన్ షాట్ తీసుకొని దగ్గర పెట్టుకుంటే వెల్నెస్ గురించి మనం చెప్పినప్పుడు ఈ పాయింట్స్ ని లేదా మనకి గైడ్ చేసుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. క్యాలిక్యులేషన్ లో ఉన్న చిన్న మైనస్ పాయింట్ ఏమిటంటే కొంతమందిలో కొవ్వు తక్కువగా ఉండి మజిల్ ఎక్కువగా ఉండవచ్చు. అలాంటప్పుడు వాళ్ళ బిఎంఐ ఎక్కువగా ఉన్నంత మాత్రాన వాళ్ళకి ఒబేసిటీ ఉన్నట్టు కాదు. బిఎంఐ క్యాలిక్యులేషన్ శరీర సౌష్టం ఉన్న వాళ్ళకి నో ప్రాబ్లం. అది అనేది వెయిట్ ఆధారంగా ఉంటుంది, కానీ అది మజిల్ వెయిటా లేదా ఫ్యాట్ వెయిటా అనేది తెలియదు. కాబట్టి బిఎంఐతో పూర్తిగా డిసైడ్ అవ్వలేము. కానీ ఒక ఎస్టిమేషన్ కోసం అయితే క్యాలిక్యులేట్ చేసుకుని 25 కన్నా ఎక్కువగా ఉంటే కొంచెం జాగ్రత్త పడడం మంచిది. నెక్స్ట్, ఈ ఒబిసిటీ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయో తెలుసుకునే ముందు ఫ్రెండ్స్ ఒక చిన్న విషయం. అమెజాన్, ఫ్లిప్కార్ట్ వంటి షాపింగ్ సైట్లలో ఏదో జస్ట్ లావు పెరగడం మాత్రమే కాదు, దీనివల్ల మన బాడీ మీద ఎన్నో రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. అవేంటో చూద్దాం. ఈ ఒబేసిటీ అనేది మన బాడీలో ఉన్న ప్రతి పార్ట్ మీద ప్రభావం చూపిస్తుంది. ఈ ఒక్క ఒబేసిటీ ఉంటే హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్, టైప్ 2 డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, స్ట్రోక్, గాల్ బ్లాడర్ స్టోన్స్, స్లీప్ ఎప్నియా అంటే నిద్రలో శ్వాస ఆగిపోవడం, లివర్ డ్యామేజ్ అవ్వడం, క్యాన్సర్, ఇలా ఎన్నిటికో ఈ ఒబేసిటీతో లింక్ ఉంది. కొంతమందికి ఈ కొవ్వు అనేది మెడ చుట్టూ చేరుకుపోవడం వల్ల గాలి వెళ్ళవలసిన ట్యూబ్ అనేది సన్నగా చిన్నగా అయిపోతుంది. దీనివల్ల గాలి పీల్చుకోవడంలో ఇబ్బంది పడతారు. ఒక్కొక్కసారి ఈ కొవ్వు రక్తనాళాల లోపల స్టోర్ అవుతుంది. అలాంటప్పుడు దీనిని కొలెస్ట్రాల్ అని అంటారు. దీనివల్ల బ్లడ్ వెజల్స్ లో రక్తం ప్రవహించే దారి చిన్నగా అయిపోతుంది. దీంతో బీపీ పెరగడం, హార్ట్ ప్రాబ్లమ్స్ వంటివి వస్తాయి. ముఖ్యంగా వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల వెయిట్ అంతా జాయింట్స్ మీద పడుతుంది. జస్ట్ మనం 1 కేజీ వెయిట్ పెరిగితే మన మోకాల మీద 4 కేజీల ప్రెషర్ ఎక్కువగా పడుతుందట. దీనివల్ల కీళ్ల జాయింట్ సరిగిపోవడం, మోకాల నొప్పులు రావడం జరుగుతుంది. అంతేకాదు చిన్న చిన్న పనులకే ఆయాసం ఎక్కువగా వస్తుంది. టోటల్గా ఒబేసిటీ అనేది లైఫ్ క్వాలిటీని తగ్గిస్తుంది. ఒబేసిటీ ఉన్న వాళ్ళలో టెస్టోస్టెరాన్ లెవెల్స్ తగ్గిపోతాయి. అలాగే ఆడవాళ్ళలో కూడా ప్రెగ్నెన్సీ ఇబ్బంది అవుతుంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవి ఫిజికల్ ఎఫెక్ట్స్. ఇవి కాకుండా ఎక్కువ బరువు, లావు ఉన్నామనే డిప్రెషన్, ఒంటరితనం, ఒక రకమైన గిల్ట్, ఇలాంటి ఎన్నో సైకలాజికల్ ప్రాబ్లమ్స్ కూడా చాలా మందిలో ఉంటాయి. కాబట్టి ఈ ఒబేసిటీ ఉన్న వాళ్ళు దీనిని తగ్గించుకోవడానికి ట్రై చేయాలి. లేని వాళ్ళు రాకుండా ఉండడానికి ప్రయత్నించాలి. దానికోసం మనం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. బరువు తగ్గాలనుకున్న వాళ్ళు ఒకేసారి సడన్ గా తగ్గాలని ప్రయత్నించకండి. దీనివల్ల లాభాల కన్నా నష్టాలే ఎక్కువగా ఉంటాయి. చాలా మంది బరువు తగ్గడం కోసం డైటింగ్ పేరుతో పూర్తిగా తినడం తగ్గించేస్తారు. అలా కాకుండా స్లోగా, ప్లాన్డ్ గా ట్రై చేయండి. ముందు మన లైఫ్ స్టైల్ ని మార్చాలి. ఈ రోజుల్లో చాలా మందికి ఎటువంటి యాక్టివిటీ లేకపోవడం వల్ల, ఎప్పుడూ కూర్చుని పనిచేయడం వల్ల క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా ఖర్చు అవుతున్నాయి. కాబట్టి వర్కౌట్స్ చేయడంతో పాటుగా మనకి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మన బాడీకి పని చెప్పడానికి ప్రయత్నించాలి. ఉదాహరణకి మీరు లిఫ్ట్ వాడడానికి బదులుగా మెట్లు ఎక్కడానికి ప్రయత్నించండి. చాలా మంది షాప్ పక్క వీధిలో ఉన్నా సరే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటారు లేదా బైక్ మీద వెళ్తారు. అలా కాకుండా నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. కనీసం ఫోన్ వచ్చినప్పుడల్లా లేచి నడుస్తూ మాట్లాడండి. మొక్కలు పెంచడం, వాటికి నీళ్లు పోయడం అలవాటు చేసుకోండి. టీవీ చూస్తున్నప్పుడు పడుకుని కాకుండా చిన్న చిన్న వార్మప్ వంటివి చేస్తూ చూడండి. మీరు ఎక్కువ దూరం నడిచేలా ఆఫీస్లో మీ వెహికల్ దూరంగా పార్క్ చేయండి. వారానికి ఒకసారి మీ ఇంట్లో దుమ్ము పట్టిన వస్తువులను క్లీన్ చేయవచ్చు. ఇవన్నీ చాలా చిన్న చిన్నవే, కానీ చాలా హెల్ప్ అవుతాయి. వీటితో పాటుగా మనం తినే ఆహారం మీద కూడా దృష్టి పెట్టాలి. మనం తీసుకునే ఆహారాన్ని కంట్రోల్ చేయకుండా మనం ఎంత కష్టపడినా వేస్ట్. బయట దొరికే జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్ వంటివి తగ్గించి న్యాచురల్గా దొరికే ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అలాగే ఇంట్లో వండిన ఫుడ్ని తినండి. చాలా మంది అర్ధరాత్రి వరకు టీవీలు, ఫోన్లు చూస్తూ నిద్ర పాడు చేసుకుంటున్నారు. బరువు పెరగడంలో నిద్ర కూడా చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎంతసేపు పడుకున్నాం, ఏ టైంలో పడుకున్నాం, ఎంత బాగా నిద్రపోతున్నాం అనేది కూడా క్యాలరీ బర్నింగ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సరైన నిద్ర లేకపోవడం వల్ల బాడీలో రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్లు ఇర్రెగ్యులర్ గా రిలీజ్ అవుతాయి. దాంతో మెటబాలిజం కూడా దెబ్బతిని వెయిట్ పెరుగుతారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్న జాగ్రత్తలు తీసుకుంటే ఒబేసిటీ లేని వాళ్ళు రాకుండా కాపాడుకోవచ్చు. ఉన్నవాళ్ళు బరువు తగ్గించుకుని ఎటువంటి నొప్పులు, బాధలు లేకుండా లైఫ్ ని ఎంజాయ్ చేయవచ్చు. సో ఒక అవగాహన కల్పించిందా ఒకసారి మనం వీడియోకి? థ్యాంక్స్.
ఈ యొక్క బరువు తగ్గడం అనేది మనకి బరువు తగ్గాలి అనేటువంటి లక్ష్యం మనల్ని ఆకలి దగ్గర అలర్ట్ గా ఉంచుతుంది. చాలా హెల్దీ మైండ్ ని, హెల్దీ బాడీని మనకు గిఫ్ట్ గా ఇస్తుంది ఈ లక్ష్యం అనేది. సో వెల్నెస్ మనం ప్రమోటర్స్ కాబట్టి తప్పనిసరిగా ఇది నోట్ చేసుకోవాల్సిన పాయింట్స్ కాబట్టి దీన్ని మనం చూపించాము. ఈ బాడీకి, మైండ్ కి, మన డబ్బులకి ఉన్నటువంటి లింక్ ను చెప్పేటువంటి ఎక్స్ప్లెనేషన్ మనం రేపు మళ్ళీ తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ విషయాలని నోట్ చేసుకున్న వాళ్ళు తర్వాత కాఫీ తాగుతూ సబ్జెక్ట్‌ని ఎంజాయ్ చేయండి. మళ్ళొకసారి దాన్ని విశ్లేషించుకోండి. మీకు ఇంకా ఇప్పుడు విన్న దానికంటే కూడా మీరు నోట్ చేసుకున్నటువంటి ఆ నోట్స్ మీకు ఎక్కువగా ఇస్తుంది. హ్మ్. ఎక్కువ నాలెడ్జ్‌ని ఇస్తుంది. రైట్. మనం బ్రెత్ వర్క్ చేద్దాం. బ్రెత్ వర్క్‌ని మనం ఎలా చేసుకోవాలి అంటే వీలైనంత స్ట్రెయిట్‌గా కూర్చొని ఇలా ఒక 10 టైమ్స్, ఇలా ఒక 10 టైమ్స్ ఉండి కాన్సంట్రేషన్ మ్యూజిక్ మీద కావచ్చు, లేకపోతే మనం తీసుకునేటువంటి బ్రెత్ మీద కావచ్చు. ఒక 40 కౌంట్స్ చేసుకోవాలి. ఓకే. అనిత స్పెట్స్ తీసేయమ్మా. స్పెట్స్ ఉన్నవాళ్ళు స్పెట్స్ తీసి ఈ టైంకి పిల్లలు లేచారంటే పిల్లల్ని కూడా పక్కన కూర్చోబెట్టుకోండి. వాళ్ళు చేసేటువంటి ఇప్పుడు ఆటలు అన్నీ కూడా తగ్గిపోతున్నాయి. కనీసం ఈ బ్రెత్ ఎక్సర్సైజ్ అనేది వాళ్ళకి ఎంతో ఇస్తుంది. మన వాళ్ళు ఇక్కడ తెలుసుకొని నేర్చుకొని వాళ్ళ పిల్లలకు కూడా నేర్పుతున్నారు. ఎంతో గ్రేట్ అది. ఒక 15 మినిట్స్ ఈ యొక్క హోల్డింగ్ అనేది బ్రెత్ ని సరి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పిట్యూటరీ గ్లాండ్ కి ఈ బ్రెత్ తీసుకునే విధానం చాలా ఇంపార్టెంట్. ఇదే కదా మెయిన్ గ్లాండ్. ఆ మెయిన్ గ్లాండ్ కి ఈ బ్రెత్ శ్వాసించే విధానము చాలా ఇంపార్టెంట్. అది బరువుగా ఉందా లేకపోతే ప్రెజర్ గా ఉందా అనేది. హాయిగా గాలి తీసుకుంటే బెలూన్ ఉబ్బాలి కదా, రైట్? బెలూన్ ఉబ్బాలి. అట్లా కడుపు ప్రాంతం, నాభి ప్రాంతం నిండుగా తయారవ్వాలి. తర్వాత వదిలితే దగ్గరికి అయిపోవాలి. హాయిగా కడుపు నిండా ఊపిరితిత్తులు నిండుగా తీసుకోండి. హోల్డ్ చేసి ఉంచండి కొద్దిసేపు. లంగ్స్ పవర్ పెరుగుతుంది. అట్లా ఒక 10 టైమ్స్. ఎవరు ఆలోచిస్తారు? ఎవరి గురించి వాళ్ళే ఆలోచించుకోవాలి. వేరే వాళ్ళు ఎవరైనా సానుభూతి తెలపగలరు కానీ ఇంకేం చేయలేరు. మన పెయిన్ మనమే భరించాలి. మన ఆరోగ్యాన్ని మనమే తీసుకొచ్చుకోవాలి. రైట్ ఏదో, రాంగ్ ఏదో మనమే రీసెర్చ్ చేసుకోవాలి. వీఆర్ ద సీకర్స్. పరుగిడే ఈడుకిలా తగువులే పెట్టకలా ఏది తెలియనట్టే చూపుతో తడిమియలా ఆశలే రేపవే నసోయగాలే ఉయ్యాలలుపి ఊరించింది చాలే నితట్ల దూరి ఊసేదో చెప్పి తాగుంటే ఎలా తెలుసులే నీ ఆటలన్నీ నేస్తమా నిన్నిలానే చూస్తూ ఉన్న రోజులాగే కలుసుకున్న గుండెలో అలచడేంటో కొత్తగా అరెరే అరెరే ఏంటో ఈ వరసే కలిగే కలిగే నాలోని వలనే ఎందుకో కలవరం Stop wasting time applying. అనుక్షణం ఇంతలోనే ఏమిటో ఈ పరవశం
Pama Samaya Pama Dava Pama Maga Gare నెమ్మదిగా రెండు చేతుల సపోర్ట్ తోటి slowly open your eyes. రైట్. సంగీతం మంచి హీలింగ్, మనకి మంచి హీల్ చేస్తుంటుంది మనసుని, చాలా తేలిక కూడా చేస్తుంది. అండ్ మన యొక్క బ్రీతింగ్ స్టైల్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే అది చక్కటి ప్రాణశక్తిని కూడా క్రియేట్ చేస్తుంది. ఈ సైన్స్ మనకు తెలుసుంటే మనకి లాభం ఏంటి అనేది. ఓపికతో ఉంటే ఫ్రూట్స్ తీసుకుంటాం. ఓకే, సో డియర్ ఫ్రెండ్స్, మానసిక ఆరోగ్యం, శారీరక ఆరోగ్యం మనకు 4 వీటిని అందిస్తుంది. ఆరోగ్యం, ఆయుష్, ఆదాయం, ఐశ్వర్యం. ఆదాయం అంటే యాక్టివ్ ఇన్కమ్, ఐశ్వర్యం అంటే ప్యాసివ్ ఇన్కమ్. ఓకే, మళ్ళొకసారి మనకి శారీరక ఆరోగ్యం, ఫిట్నెస్ అండ్ మైండ్ ఫిట్నెస్ మనకి 4 వీటిని అందిస్తుంది. ఏంటిది? ఆరోగ్యం, ఆయుష్ అండ్ ఆదాయము, ఐశ్వర్యం. సో వీటిని మనం పొందొచ్చు. ఎవ్రీ మార్నింగ్ కూడా 5 o'clock కల్లా రండి అందరూ. థ్యాంక్ యూ. మనకి డిసెంబర్ నాడు రూట్ క్యాంప్ ఉంటుంది, ట్రైనింగ్ స్టార్ట్ టు 50 అండ్ అబౌవ్, అండ్ సెలబ్రేషన్స్ కూడా రూట్ క్యాంప్ లోనే ఉంటాయి. అందరూ అటెండ్ అవ్వండి. థ్యాంక్ యూ.